గోవింద ఈ ఒక్క నామం పలికితే చాలు మనసు శాంతిస్తుంది, జీవితం దారి పట్టిస్తుంది. గోవింద అని ఎందుకు తలుచుకోవాలి? తెలుగు వారికి గోవిందుడంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారే. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తుల గోవింద నామ స్మరణతోనే ఆలయం మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంత దాకెందుకు, తిరుపతిలో అడుగు పెడుతూనే 7 కొండలన్నీ ఆ గోవింద నామంతో మారు మోగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ గోవింద అనే శబ్దానికి అర్థం ఏంటో తెలుసా? శ్రీ మహావిష్ణువుని గోవిందుడు అని పిలుస్తారని మనందరికీ తెలిసిందే. ఈ పేరు వెనక ఒక చిన్న కథ కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి లీలలలో గోవర్ధనగిరిని ఎత్తడం కూడా ఒకటి కథ. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ శ్రీకృష్ణుడు వారిని అడ్డుకుంటాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అవుతారు. గోకులం మీద తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రదేవుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకరమైన వర్షాన్ని కురిపిస్తాడు. ఆ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రజలంతా తల్లడిల్లిపోతుంటే వారిని రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిటికన వేలు మీద ఎత్తి పట్టుకుంటాడు ఆ చిన్ని కన్నయ్య. ఆ ఘటనతో ఇంద్రుని యొక్క గర్వం అణిగిపోతుంది. తానే స్వయంగా శ్రీకృష్ణుడిని దర్శించుకొని క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వస్తాడు ఇంద్రదేవుడు. అదే సమయంలో శ్రీకృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన శ్రీకృష్ణుని పట్ల కృతజ్ఞతగా చిన్ని కృష్ణుడిని తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రదేవుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో శ్రీకృష్ణుడిని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని, అధిపతిని, కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి, అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అని చెప్పాడు. అలా శ్రీకృష్ణుడు ఈ భూలోకం మీద ఉన్న జీవులన్నింటితో పూజింపబడుతూ గోవిందుడు అన్న నామంతో పూజలు అందుకుంటున్నాడు. ఇంకా చాలా అర్థాలే ఉన్నాయి. గో అంటే గోవులు లేదా జీవులు అన్న అర్థం ఒక్కటే కాదు, అద్భుతమైన అర్థాలు ఎన్నో గోచరిస్తాయి. విష్ణు సహస్రనామంలో గోవింద అనే నామాన్ని వివరిస్తూ పెద్దలు గో అనే శబ్దానికి గోవులు, భూమి, వాక్కు, వేదాలు అనే అర్థాలు ఉన్నాయని చెబుతారు. అంటే యోగులు శ్రీ మహావిష్ణువుని ఈ లోకానికి, ఈ లోకం మీద ఉండే జీవులకు ప్రాణాధారంగా భావిస్తున్నారని తెలుస్తుంది. మరి అలాంటి జీవంతో సంచరించే మనిషికి ఆరోగ్యంతో పాటు జ్ఞానం, వేదం ఉండాలి. మంచిని వ్యాపింపజేసే చెడును ఖండించే వాక్కు కూడా ఉండాలి. అంటే మనకు జీవాన్ని, ఆ జీవానికి పోషణగా నిలిచే లోకాన్ని, ఆ జీవానికి అర్థాన్నిచ్చే వాక్కుని, తనేమిటో తెలుసుకుని పరమాత్మతో ఐక్యమయ్యేందుకు తోడ్పడే జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గోవిందుడు. బహుశా అందుకేనేమో శంకరాచార్యుల వారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ ఆ పరమాత్మను తలుచుకోమని హెచ్చరించారు. గోవిందుడిని తలుచుకోవడం అంటే జీవాన్ని ప్రేమించడం, ధర్మాన్ని పట్టుకోవడం, జ్ఞానాన్ని పొందడం. అందుకే గోవింద అని పిలిచిన ప్రతిసారి మనసులోని దైవత్వమే మేల్కొంటుంది. గోవిందుడు అంటే జీవానికి జీవం పోసే అమృత నామం. ఒకసారి ఆదిశంకరాచార్యులు కాశీలో విహరిస్తూ ఉన్నారు. అక్కడ ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ గ్రంథాలు చదువుకుంటూ శ్లోకాలు వల్లిస్తూ కాలం గడుపుతున్నాడు. అది చూసిన శంకరాచార్యులు కరిగిపోయాడు. ఎందుకంటే ఆ వృద్ధుడు జీవిత సంధ్యలో కూడా పదాలను వెతుకుతూ ఉన్నాడు, కానీ పరమార్థం వైపు చూడడం లేదు. అప్పుడే శంకరాచార్యులు పలికారు, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే ఓ మూర్ఖ మనసా, ఈ వ్యాకరణాలు లెక్కలు చివరికి తోడుండవు. నీ చివరి శ్వాసలో నీతో ఉండేది ఒక్కటే గోవిందనామం. గోవిందుడు అంటే ఎవరు? గోవిందుడు అంటే కేవలం దేవుని పేరు మాత్రమే కాదు. గో అంటే జీవులు, భూమి, వేదజ్ఞానం, వాక్కు, ఈ 4ంటిని పోషించేవాడు గోవిందుడు. అందుకే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు కేవలం గోకులాన్ని కాదు, సర్వ జీవరాశిని తన కరుణ ఛత్రం కింద తెచ్చాడు. అందుచేత దేవాధిపతి అయినటువంటి ఇంద్రదేవుడు కూడా వచ్చి నమస్కరించి చెప్పాడు, నేను దేవతలకు మాత్రమే ఇంద్రుడిని, కానీ మీరు సమస్త జీవులకు అధిపతి, అందుకే మీరు గోవిందుడు. ఈ నామం ఎందుకు అమృతం? ఎందుకంటే గోవింద అని పలికితే భయం కరిగిపోతుంది, మనసు శాంతిస్తుంది, కర్మల బరువు తగ్గుతుంది, భక్తి కన్నీటిగా మారుతుంది. శిశువు తల్లి పేరు పిలిచినట్టు మన ఆత్మ పరమాత్మను పిలిచే పిలుపే గోవింద. మన దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు మిత్రమా, కానీ నాలుక మీద గోవింద నామం ఉంటే చాలు, అది మంత్రం, అది తారకం, అది జీవన అమృతం. చివరగా గోవిందుడిని తలుచుకోవడం అంటే జీవితాన్ని దైవానికి అప్పగించడం, మనసును శాంతికి ఇచ్చేయడము, ఆత్మను వెలుగులో నడిపించడం. అందుకే మిత్రమా, ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచే గోవింద అంటూ నామస్మరణ చేయండి. హరే కృష్ణ. ఓం నమః శివాయ.